ఎలా కౌంట్ ఇఫ్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇన్సర్ట్ వన్ మాడ్యూల్, గో టు ఇన్సర్ట్, క్లిక్ ఆన్ మాడ్యూల్ అండ్ మాడ్యూల్ నేమ్ హియర్ ఐ చేంజ్. నేను మాడ్యూల్ నేమ్ కౌంట్ ఇఫ్స్ అని చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ స్టార్టింగ్ ఆఫ్ ద మాడ్యూల్ ఎందుకు రాస్తామంటే, ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ ఇట్ డస్ నాట్ ఎలో వేరియబుల్స్ వితౌట్ డిక్లరేషన్, అంటే వేరియబుల్స్ డిక్లేర్ చేయకుండా ఆప్షన్ ఎక్స్ప్లిసిట్ ఎలో చేయదు. సో నౌ ప్రోగ్రామ్ నేమ్ సబ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ప్రోగ్రామ్ నేమ్ VBA కౌంట్ ఇఫ్స్. కౌంట్ ఇఫ్స్ మీన్స్ విత్ 2 కండిషన్స్ మనం కౌంట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, వర్క్ బుక్ని డిక్లేర్ చేసుకోవాలి. సో షీట్ 4 కదా, నేను ఏం చేస్తానంటే సెట్ WB ఈక్వల్స్ టు దిస్ వర్క్ బుక్ ఓపెన్ బ్రాకెట్ సారీ డాట్ షీట్స్ ఓపెన్ బ్రాకెట్స్ డబుల్ కోట్స్ షీట్ 4 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. నెక్స్ట్ dim WB యాజ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ WBని నేను డిక్లేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి, కౌంట్ చేయాలంటే ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం. లాజిక్ ఏంటి, x ఈక్వల్స్ టు x+1 అంటే మన కండిషన్ ఎక్కడైతే సాటిస్ఫై అవుతుందో అప్పుడు ప్రతిసారి 1 ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నాకు రిజల్ట్ ఎక్కడ రావాలి, I3లో రావాలి. సో ఫస్ట్ నా రిజల్ట్ ఎక్కడైతే రావాలో WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ I3 ఈక్వల్స్ టు వచ్చే వాల్యూని నేను ఏమనుకుంటానంటే x అనుకుంటాను, బికాజ్ ఐ డోంట్ నో వాట్ ఈజ్ x. సో x అని డిక్లేర్ చేయాలి. dim x యాజ్ ఇంటీజర్, ఎందుకంటే ఎలా అయినా కౌంట్ రౌండెడ్ వాల్యూ వస్తుంది కాబట్టి నేను ఇంటీజర్గా డిక్లేర్ చేశాను. ఇప్పుడు x ఈక్వల్స్ టు లాజిక్ ఏంటి, కౌంట్ ఇఫ్కి ప్రతిసారి 1 పెరగాలి. సో x ఈక్వల్స్ టు x+1. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం కౌంట్ చేయాలి ఏమని, డెసిగ్నేషన్ కాలంలోకి వెళ్ళి డేటా ఇంజనీర్స్, లొకేషన్ కాలంలోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ అయితేనే అది 1 లాగా కన్సిడర్ అవ్వాలి. సో అంటే ఐ మీన్ టు సే ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ ఇఫ్స్తో నార్మల్గా మనం ఎలా చేస్తాం, కౌంట్ ఇఫ్స్ క్రైటీరియా రేంజ్ 1 ఈ రేంజ్లోకి వెళ్ళి కమా ఈ డెసిగ్నేషన్ వెతుకుతాం. నెక్స్ట్ ఈ రేంజ్లోకి వెళ్ళి కమా ఇది సెర్చ్ చేస్తాం. ఫైన్, సి 1 అంటే డేటా ఇంజనీర్స్ ఇన్ ఢిల్లీ వీ హ్యావ్ ఓన్లీ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ చేంజ్, సి సాఫ్ట్వేర్స్ ఇన్ ఢిల్లీ నో సాఫ్ట్వేర్ టెస్టర్స్. ఇఫ్ యూ గో టు బెంగళూరు, ఎస్ వీ హ్యావ్ ఓన్లీ 1. ఇఫ్ యూ హ్యావ్ 1 or 2 వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ గివ్స్ ది కౌంట్, ఎంతమంది ఉంటే అంతమంది కౌంట్ ఇస్తుంది. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ టెస్టర్స్ ఇన్ హైదరాబాద్ నేను చెక్ చేస్తే నేను సెకండ్ రో నుండి డెసిగ్నేషన్ కాలంలో లాస్ట్ రో వరకు చెక్ చేయాలి. సో అగైన్ ఇక్కడ నాకు లాస్ట్ రో ఫార్ములా కావాలి కాబట్టి నేను కామా LR యాజ్ ఇంటీజర్. సో LR ఈక్వల్స్ టు లాస్ట్ రో WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ ఏ కాలంలో, C కాలంలో. సో ఇక్కడ నేను C అని ఇస్తాను, C యాంపర్సెంట్ రోస్ డాట్ కౌంట్ క్లోజ్ బ్రాకెట్ డాట్ ఎండ్ ఓపెన్ బ్రాకెట్ XLR క్లోజ్ బ్రాకెట్ డాట్ రో. ఇప్పుడు ఫర్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు చెక్ చేయాలి, సెకండ్ రో నుండి లాస్ట్ రో వరకు చెక్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఫర్ y అనే వేరియబుల్ తీసుకుంటాను, 2 to లాస్ట్ రో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే y అనేది ఏంటిది, రో నంబర్, చేంజ్ అవుతున్న రో నంబర్. అంటే ఫస్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. సో నేను y బదులు కూడా ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే RN అని పెట్టుకుంటాను. సో ఈ RNని డిక్లేర్ చేస్తా ఏమని, RN యాజ్ ఇంటీజర్. అంటే RN అంటే ఏంటి, రో నంబర్ని కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు ఏ రో నంబర్లో తీసుకోవాలి నేను, ఇఫ్ ఎక్కడ WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్ C యాంపర్సెంట్ RN అంటే సెకండ్ రో, RN ఈక్వల్స్ టు దేంతో మ్యాచ్ అవ్వాలి అంటే ఈ వాల్యూ అనేది G3తో. ఎందులో WB డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ G3 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ అండ్ ఫార్ములా WB డాట్ రేంజ్ ఆఫ్
డి కాలంలో ఉన్న వాల్యూస్ డి యాంపర్సెంట్ ఆర్ఎన్ అదే రోలో దేంతో మ్యాచ్ అవ్వాలి? హెచ్3లో. సో డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోట్స్ హెచ్3తో మ్యాచ్ అయితే దెన్ అప్పుడు అప్పుడు మాత్రమే అది 1 లాగా కన్సిడర్ అవ్వాలి. సో ఇఫ్ హ్యాస్ టు క్లోజ్ విత్ ఎండ్ ఇఫ్, అండ్ మళ్ళీ మీకు ఎక్స్ ఎప్పుడు స్టార్టింగ్లో ఎంత ఉండాలి? 0 ఉండాలి. దిస్ ఈస్ కంప్లీట్లీ బై విబిఏ హౌ టు పెర్ఫార్మ్ కౌంట్ ఇఫ్స్. ఇప్పుడు చూడండి, మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అసైన్ చేస్తున్నాను కౌంట్ ఇఫ్స్, అసైన్ మ్యాక్రో, జస్ట్ గో టు కౌంట్ ఇఫ్, విబిఏ కౌంట్ ఇఫ్స్, క్లిక్ ఓకే. సి వేరియబుల్ నాట్ డిఫైన్డ్ లాస్ట్ రో, సారీ ఇక్కడ ఎల్ఆర్ తీసుకోవాలండి. వైని డిఫైన్ చేయలేదు, సారీ ఇక్కడ కూడా ఆర్ఎన్ ఉండాలి, అంటే వై చేంజ్ చేసాం కదా, మళ్ళీ చేంజ్ చేయలేదు ఇక్కడ ఆర్ఎన్. ఎస్, అదే మీరు ఇక్కడ చేంజ్ చేస్తే 0. ఎక్స్ ఈక్వల్స్ టు 0 కదా, మళ్ళీ 1 చూపిస్తుంది. 1 మినిట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఎక్స్ని కాదు 0 చేయాల్సింది, ఎక్స్ని చేసినా పర్లేదు, బట్ ఆల్రెడీ సెల్లో ఉన్న వాల్యూ ఇక్కడ స్టోర్ అయిపోయి మీకు మళ్ళీ ఇక్కడ 1 చూపిస్తుంది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ఈవెన్ దో 0 ఉన్నా. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ యూ ప్లీజ్ మేక్ ఇట్ యాజ్ డబ్ల్యూబి డాట్ రేంజ్ ఆఫ్ డబుల్ కోడ్స్ ఐ3 వాల్యూ స్టార్టింగ్లో 0 చేయండి. ఆటోమేటిక్గా ఒకవేళ సాటిస్ఫై అయితే దెన్ ఇట్ గోస్ టు నెక్స్ట్ వాల్యూ. సి నౌ ఇఫ్ ఐ చేంజ్ దిస్, దట్స్ ఇట్. అండ్ నౌ ఇది కూడా, ఇది ఉంది కదా, ఈ సినారియో కూడా, అంటే డేటా ఇంజనీర్స్ పూణేలో ఎంతమంది ఉన్నారు, చెన్నైలో ఎంతమంది ఉన్నారు, ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు, బెంగళూరులో ఎంతమంది ఉన్నారు, బై యూజింగ్ కౌంటివ్స్ మనం చేయొచ్చు. ఇది మీరు అసైన్మెంట్ లా తీసుకొని ప్లీజ్ ట్రై టు ఫినిష్ దిస్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్. థ్యాంక్ యూ. If you really like the content, please do like, share and subscribe for more videos on VBA macros.